అనంతపురం జెడ్పీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో విధులు నిర్వహిస్తున్నటువంటి 2 టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ పై ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అనుచరుడు మైసూర్ రెడ్డి దుర్భాషలాడడం చాలా బాధాకరమని కదిరి డివిజన్ యాదవ సంఘం నాయకులు బీసీ సంఘం నాయకులు తెలిపారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రోటోకాల్ మేరకు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ ను తమ విధులు నిర్వహిస్తుంటే ఆ విధులకు ఆటంకం కలిగిస్తూ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అనుచరుడు మైసూర్ రెడ్డి అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మైసూర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే శ్రీకాంత్ యాదవ్ ను క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ విషయాన్ని అనంతపురం కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఆందోళన చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు గారు, కదిరి డివిజన్ యాదవ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీరామ్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు యాదవ్, నాయకులు సుధాకర్ యాదవ్, రామచంద్ర యాదవ్, కటారెడ్డి యాదవ్, రామ్మోహన్ యాదవ్, లక్ష్మీపతి యాదవ్, నరేంద్ర యాదవ్ మరియు శ్యాంప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి అనంతపురం జిల్లా జడ్పీ సమావేశంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 2 టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ గారు విధులు నిర్వహిస్తూ ఉండగా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అనుచరుడైనటువంటి మైసూరారెడ్డి గారు ఆ ప్రాంతానికి వచ్చి మన సిఐ శ్రీకాంత్ యాదవ్ మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది. మరి తన విధులు తాను నిర్వర్తించుకున్నటువంటి మా బీసీ ముద్దుబిడ్డ శ్రీకాంత్ యాదవ్ గారు ఆయన విధి నిర్వహణను ఆటంకం కలిగించడమే కాకుండా ఆయన మీద దౌర్జన్యం చేయడం జరిగింది. అయ్యా, మేము ఈరోజు చెప్తున్నాం, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, మేము వాడే విధి నిర్వహణ ఉన్నటువంటి బాధ్యతమైనటువంటి పోలీసులు, వారి మీదనే మీరు మీ ఇంటి పాడేలాగా దౌర్జన్యం చేస్తూ ఉంటే బీసీ సంఘాలు కావచ్చు, బీసీ అందరూ చూస్తున్నారు మీరు చేస్తున్నటువంటి చేష్టలు అన్నీ కూడా. ఆ రోజులు పోయాయి. ఇక్కడ నుంచి అయినా మీరు మేల్కోండి. బీసీల మీద ఏ మాత్రమైన దౌర్జన్యాలు కానీ అనుచితంగా ప్రవర్తిస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటే సమాజం లేదు. బీసీలందరూ కూడా సంఘటితమై మీ అంతు చూస్తామని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ ఏమయ్యా అంటే, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, మీకు విన్నవించుకుంటున్నాం, మా యాదవ్ అయినటువంటి శ్రీకాంత్ యాదవ్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పించాలి మీ అనుచరుడైనటువంటి మైసూర్ రెడ్డి మీద. లేదంటే మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా బీసీ ఉద్యోగస్తులారా, బీసీ మేధావులారా, బీసీ యువకులారా, మన బీసీల మీద దాడి జరిగితే మనం అందరం కూడా సంఘటితం కావాల్సిన అవసరం అన్నారు. 2 ఏళ్ళు కావస్తా ఉంది. ఆ రక్షణ చట్టం ఇంకా రాకపోగా మా మీద అనేక రకాలమైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి. మీరు పెట్టినటువంటి అజెండాలోనే మేము అడుగుతున్నాం. 2 సంవత్సరాలు అవుతుంది, కాలయాపన చేస్తున్నారు. మీరు ఈ విధంగా మా అట్రాసిటీ బీసీ చట్టం ఇచ్చినట్టయితే మా మీద ఈ విధంగా దౌర్జన్యాలు జరిగేట్టు కాదు కదా, మా మీద ఈ విధంగా అఘాయితాలు జరిగేట్టు కాదు కదా. ఇప్పటికైనా మీరు మేల్కోండి. మీరు మీ కూటమిని గెలిపించాం, మీ కూటమి రావాలని కోరుకున్నాం. అయినప్పుడు మా మీద దాడులు జరుగుతూ ఉంటే, బీసీల మీద దాడులు జరుగుతూ ఉంటే ఎక్కడ మేము ఎవరికి చెప్పుకోవాలి? డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరగా, అతి త్వరలోనే మాకు బీసీ చట్టం చెప్పి మా బీసీలను ఆదుకోవాలని, మా బీసీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుందని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.